కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు కానీ కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు వైద్య నిమిత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధుల్ని సహాయ సహకారాలని కూడా అందిస్తా ఉంది. దానికి అవసరమైనటువంటి ఖర్చులు గాని మెయింటెనెన్స్ కి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇస్తా ఉంది కూడా. నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హాస్పిటల్ కదా, లోపల ఎలా ఉంటదని ఈ రోజు పొద్దున విజిట్ చేయడానికి వచ్చాను. అక్కడ చూస్తే సుమారుగా నేను డాక్టర్ని అడిగాను, ఎంతమంది వస్తారంటే 500 మంది పేషెంట్లు ప్రతి వారం వస్తారని చెప్తున్నారు స్కానింగ్ కోసం. ఎన్ని మిషన్లు ఉన్నాయి అంటే స్కాన్ చేయడానికి మిషన్లు కేవలం 2 మిషన్లు ఉన్నాయి. ఒకటి మంచి మిషన్, ఇంకోదేదో డొనేట్ చేసినటువంటి మిషన్. నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను. ఏమంటే 200 అంటే 500 మంది పేషెంట్లకు స్కానింగ్ చేయాల్సి వస్తే 2 మిషన్లే ఉంటే ఎలా చేయగలుగుతారు? ఒక్కొక్క మిషన్ మీద 250 మందికి ఒక రోజులో స్కాన్ చేయడం సాధ్యమా?